ఏ విధంగా ఉన్నారంటే విరుడు మట్టుకు విదురు కానీ గ్రహింపని గ్రహింపకూడదు. దైవభక్తి గొప్ప లాభసాధనము. దుర్వ్యాపారాలు ఆ దేవాలయం చుట్టూ, ఆ యెరూషలేము చుట్టూ వారు జరిగిస్తూ ఉన్నారు. పొట్టేళ్ళు అమ్ముతున్నారు, గోవలు అమ్ముతున్నారు. ఇలా అనేకమైన విధాలుగా వారు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని వారు అపవిత్రపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క పరమపదించి దేవుని యొక్క పుణ్యస్థలాన్ని, పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని, పరిశుద్ధ పట్టణాన్ని వారు దేవునికి వ్యతిరేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ విధంగా వారు దేవుని యొక్క అడుగుజాడలో జీవించకపోవడం మూలంగా, దేవుని యొక్క భయభక్తులతో జీవించలేకపోవడం మూలంగా ఆయన కన్నీరు విడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. యెరూషలేము ద్వారం వద్ద నిలబడి స్వార్థ అందిస్తున్నాడు. ఓ నా ప్రియమైనటువంటి స్వకీయ జనాంగమా, మీరు ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, కరుణిస్తాడు, కాపాడుతాడు. పూర్వీకుల కాలంలో మనల్ని దేవుడి విధంగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనల్ని పిలుచుకున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు అని ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ యొక్క ప్రజల యొక్క మనుగడను బట్టి, ఇజ్రాయేల్ యొక్క ప్రజల యొక్క ఉద్దేశాలను బట్టి, తలంపులను బట్టి ఆయన వ్యక్తి నోటు పుచ్చుకుంటూ, మారండి నా సహోదరులారా, ఈ విధంగా ఉండకూడదు, క్రూరంగా ఉండకూడదు, దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరిగించకూడదు అని ఆయన బెంబేలిపోతూ ఉన్నాడు, బాధపడిపోతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, కన్నీటితో విత్తువాడు ఆనందగానాలతో పంట వస్తాడు. ఆ రోజు విలాప ప్రవక్త ఇర్మియా కన్నీటితో దేవుని వాక్యాన్ని వింటాడు.